కేంద్ర మంత్రి కూడా ఒక వివరణ ఇచ్చాడు అమరావతికి సంబంధించి. ఎస్ శ్యామ్ కిషోర్ గారు, మీరు కూడా కొంత సమాచారాన్ని అప్డేట్ చేశారు, బట్ మళ్ళీ మీకు నేను వినిపిస్తా. వారి పట్టుదలని, పోరాట పటిమని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, అదేవిధంగా నారాయణ గారు కానీ అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఈ 33,000 మంది, 4,000 ఎకరాలు, 30,000 మంది రైతులు ఉన్నప్పుడు అనుకున్నంత అన్నీ ఒక్కసారిగా అన్నీ కూడా జరగవు. దీనికి తోడు మధ్యలో 5 సంవత్సరాలు గవర్నమెంట్ మారటం, వాళ్ళు కొత్త రకాల జీవోలు దీన్ని అడ్డుకోవడంలో తీసుకొచ్చినటువంటి కాంప్లికేషన్స్, వీటన్నిటి వల్ల కొన్ని ఇబ్బందులు జరిగినాయి. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 34,900 ఎకరాలు ల్యాండ్ ఉంటే దాంట్లో 34,192 ఎకరాలకి ఆల్రెడీ మొత్తం ఇచ్చేసాం. ఓన్లీ పెండింగ్ ఉన్నది 700 ఎకరాలు. అంటే ఓన్లీ 700 ఎకరాలు అంటే చూడండి, 34,000లో ఎంత పర్సెంట్, మినిమల్ ఎక్స్టెంట్. ఇందులో 5-6 రకాల కారణాలు ఉన్నాయి ఎందుకు చేయలేకపోయాం అనేది. ఒకటి, లేఅవుట్ యూటిలైజేషన్ ఉండవల్లిలో ఫైనలైజేషన్ అవ్వకపోవడం వల్ల 300 ఎకరాలు, లంక గ్రామాల్లో ఇష్యూస్ 166 ఎకరాలు, కోర్టు లిటిగేషన్స్ అంటే ఫ్యామిలీ తగాదాలు కానీ రకరకాల కారణాలతో 80 ఎకరాలు, అసైన్డ్ ల్యాండ్స్ అంటే పేదలకు పట్టాలు ఇస్తే అది వాళ్ళు అమ్ముకున్నాయి దాదాపుగా 37 ఎకరాలు, ఇలా ఇంకా కొన్ని 80 ఎకరాల వరకు జరుగుతోంది. అంటే 700 ఎకరాలు మాత్రమే మనం అలాట్ చేయాల్సినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ఈ 700 ఎకరాలు ఏ విధంగా సాల్వ్ చేస్తే పూర్తిగా దీనికి ఎండ్కి వస్తుంది అనే విషయం మీద 1 by 1 ఇష్యూస్ తీసుకుంటా వచ్చాం ఇక్కడికి. ఇందులో ఫస్ట్ ఒక ఇష్యూ వచ్చేటప్పటికి జరీబు ల్యాండ్. కొంతమంది ఏం చెప్తున్నారు, మాది జరీబు, మాకు ఎక్కువ ఫైన్. సరే, మంత్రి గారు ఏదో సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ శ్యామ్ కిషోర్ గారు, మంత్రి గారు చెప్తున్నారు చాలా తేలిగ్గా 34,192 ఎకరాల సమస్య పరిష్కరించేశారట, కేవలం 700 ఎకరాల సమస్య ఉందట. అది న్యాయ సంబంధమైంది అనుకుందాం, ఫైన్. 34,192 ఎకరాలు మొత్తం సమస్య పరిష్కరించిన తర్వాత అసలు మీకు సమస్య ఏముంది? అసలు మీకు బాధ ఎందుకు? మీరు ప్రెస్ మీట్లు పెట్టడం ఎందుకు? ఏదో సమస్య ఉన్నట్టుగా చిత్రీకరించడం ఎందుకు? మంత్రి మాట వింటున్నప్పుడు అసలు సమస్య లేదు, పరిష్కరించామన్నారు. ఏం చెప్దాం? ఒకటి ఏంటంటే అండి, ప్రభుత్వం వైపు నుంచి వచ్చేటప్పుడు అంకెలు చెప్తా ఉంటారండి సహజంగా. అంటే 33,790 ఎకరాలు అనేది చిన్న విషయం అండి. మా దృష్టిలో ప్రతి రైతుకి సమస్య కదా, ప్రతి రైతు సమస్య పరిష్కారం కావాలని కదా మేము కోరుకునేది. వారికేమో 33,900లో మిగతా అయిపోయింది అనొచ్చు, కానీ 790 ఎకరాలు కూడా ఒక సమస్య. అట్లానే జరీబుల్ది కూడా చెప్పారు, జరీబుల్ది కూడా నేను చూసాను. దట్ ఈజ్ ఓకే. నా పాయింట్ ఒకటే, మంత్రి అన్నాడు 34,192 ఎకరాల సమస్యలు అసలు మొత్తం పరిష్కరించేశాం, అయిపోయింది. కేవలం 700 ఎకరాల్లో ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి మూలాన ఆ 700 ఎకరాల పర్సెంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఇది ఎలా ఉంది? మంత్రి గారు బాధ్యతగా ఉన్నారట, అధికారులు బ్రహ్మాండంగా పనిచేశారట, ఇదే కదా ఆయన చెప్తుంది. దాని అర్థం అదే కదా. అసలు మీకు సమస్య ఏముంది? ఇప్పుడు అవ్వాల్సిన వాడిదే లెక్క, ఒక్క రైతుకు కూడా మిగలకూడదనేది కదా మా జేఏసీ తరఫున మేము కోరుకునేది. అట్లానే జరీబుల విషయం కూడా మీకు చెబుతున్నాను. నేను కమిషనర్ గారు 100 ఎకరాలు 125 ఎకరాలు ఉందంటే ఇంకో కొత్త వాళ్ళు పెడుతున్నారండి అన్నాడు. అంటే ఏంటండి అది పోటీ? కొత్త వాళ్ళు ఎట్లా పెడతారు? అప్పుడు పూలింగ్లోకి చేస్తే 2016-17లో అబ్జెక్షన్ పెట్టుకోవాలి నాకు జరీబు అండి అని. అప్పుడు పెట్టకుండా ఇప్పుడు 2025లో ఎట్లా పెడతాడండి ఆయన అని అది హాస్యాస్పదంగా ఉంటుందండి. అట్లొద్దు, మేమందరం కూడా పాత వాళ్ళకే ఇవ్వండి, న్యాయమైన వాళ్ళకి, న్యాయం కాని వాళ్ళకి ఇవ్వమాకండి అనేది. సరే, ఇప్పుడు ప్రస్తుతం చెప్పారు, కానీ మా వైపు నుంచి ఏంటంటే ఒకసారి పరిశీలించి వాళ్ళ యొక్క ఏ రకమైన దృక్పథంతో ముందుకెళ్తున్నారు, వాస్తవంగా ఇవన్నీ కూడా పరిష్కారం చేద్దామనే లక్ష్యంతో ఉన్నారా, దీంట్లో ముఖ్యమంత్రి గారు పైనుండి కూడా ఏమైనా సూచన వస్తుందా, ఇవన్నీ కూడా చూసిన తర్వాత మరలా ఏ రకమైన ఇది చేయాలనేది మేము ఖచ్చితంగా మళ్ళీ నిర్ణయించుకుంటాం. ఓకే శ్యామ్ కిషోర్ గారు, వరలక్ష్మి గారు. ఓకే శ్యామ్ కిషోర్ గారు, వరలక్ష్మి గారు, ఎస్ మంత్రి మాటే మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా.
34,192 ఎకరాల సమస్య లేదు, అసలు దాన్ని పరిష్కరించేసాం, 700దే సమస్య ఉన్నది. మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అవునండి, మాకే ఇబ్బంది లేదు. మాకు పని లేక గత 5 ఏళ్ళు రోడ్డు ఎక్కాము. ఇప్పుడు ఆ కంటిన్యూ చెయ్యాలని మళ్ళీ రోడ్డు ఎక్కుతున్నాం. అట్నే ఉన్నాయి ఆయన మాటలు. మాకేం పని లేకుండా లేదండి, ఇసుకిపోయాం 5 ఏళ్ళు. ఇప్పుడు ఆయన చెబితే మాత్రం అయిద్దండి. చంద్రబాబు గారు పూర్తిగా నారాయణ గారిని నమ్మి రాష్ట్రం అమరావతి అంతా అప్పచెప్పారు. ఏం చేస్తారో చేయండి అని ఆయన పనులు, ఆయన పెట్టుబడులు ఆకర్షించాలని వెళ్తున్నారు. ఈయన చూస్తేనేంటయ్యా అంటే, మేము కమిషనర్ గారు మంచివాడే, రైతులు అట్ట అంటున్నారు, నన్ను సోషల్ మీడియాలో ఇట్ట అంటున్నారని రైతుల మీదే అబాండాలు వేస్తున్నాడు మంత్రి గారు. ఇప్పుడు నాకు అనిపిస్తున్నది అదే. పని చేస్తే అసలు మాకు ఇట అవసరం, మీతో ఇప్పుడు మాట్లాడాల్సిన పని లేదు కండి. ఉద్యమంలో మాట్లాడేం అయిపోయింది, మేము టీవీలో పెద్దగా మాట్లాడాల్సిన పని ఉండదు అనుకున్నాం. కానీ మళ్ళీ ఇప్పుడు సంవత్సరం 8 నెలలు అవుతుంది, అయిన తర్వాత మాట్లాడాల్సిన పని ఏంటండి? ఇప్పుడు ఆ 100 ఎకరాల్లో ఆ ఎకరం రైతుకే బాధ కలిగింది. ఏంటి దాని పరిస్థితి? ఇప్పుడు ఆయన చెప్పాడు తక్కువ ఎకరాలే ఉండే, మంత్రి గారు బాగా చేస్తున్నాడని. ఆ ఎకరాలకి 100 ఎకరాల్లోనే బాధ కలిగింది. ఏం చేస్తారు వాళ్ళందరూ? కాబట్టి వీళ్ళందరూ కూడా చెప్పే మాటలండి, మంత్రి గారు చెప్పే మాటలు. కానీ ఎంపీ గారు వచ్చి ఆయన అతి గౌరవ తీసుకొని మాట్లాడినందుకు మాకు సంతోషంగానే ఉంది. కానీ ఇంకా పరిష్కరించాల్సినవి చాలా ఉంటుంది. ఎందుకంటే రైతులు కంగారు పడతారు, రైతులను ఇట్లా ఓదార్చాలి. మేము గొడవ చేస్తున్నాను 1 వారం నుంచి, మరి అట్టుండయండి. ఇప్పుడు నిన్న ఒక అమ్మాయి శ్వేత అని ఉంది, వాళ్ళ పొలం ఇలేదంటే ఆ అమ్మాయి తీసుకెళ్లి డాక్టర్ చదువుతుంది. నేను కాగితాలు బ్యాంకీలో పెట్టాలి, మా కాగితాలు రిజిస్ట్రేషన్ కాగితాలు లేవు, వేరే ఎల్పీలో పెట్టారు అంటుంది రాత్రి. ఏం దానికి పరిష్కారం ఏంటండి? నేను పెట్టుకొని డాక్టర్ చదవాలి, నాకు లోన్, ఎడ్యుకేషన్ లోన్ తెచ్చుకోవాలంటుంది. మరి ఏంటి అట్లాంటి పరిష్కారం? దానికి ఏం చెబుతారు వీళ్ళు? మేము చేసామంటే అట్లాంటివి చాలా ఉండయి. ఆ అమ్మాయి ఒక్కటే బయటకు వచ్చింది అనుకోండి, అట్లాంటివి చాలా ఉండే. ఆ అమ్మాయి చెబుతుంది నేను వచ్చి, ఇట్లాంటివన్నీ కథలండి వాళ్ళు చెబుతారు. మేము చెప్పేది రైతులు మా పక్కన ఉంటున్నారు కాబట్టి వాళ్ళు చెప్పేది మేము చెబుతామండి. వాళ్ళేమో రైతులు మేము మాట్లాడేది ఏదో 2-3 విని వాళ్ళు చెబుతారు, అంతే తేడా. రైతులను అందరిని పిలిచి జేఏసీ మీటింగులు పెట్టండి నెల, లేకపోతే ఒక కమిటీ వేసి మీరు ఈ రోజు ఈ ఊరు తీసుకురండి, ఈ ఒక ఊరు ఇవాళ తీసుకురండి, ఇంకో ఊరు ఇంకో రోజు తీసుకురండి, సమస్యలు మా ముందుకి మేము పరిష్కార దిశగా చేస్తామని. మళ్ళీ ఇంకో నెలలో ఏం చేశారో చెప్పమనండి. ఇప్పుడు గ్రీవెన్స్ కి వెళ్తే అక్కడ ఒక్క పని జరగలా. ఇప్పుడు సత్యం గారు అన్నట్టు గ్రీవెన్స్ కు మూకుమ్మడిగానే పోతున్నారు జనం లైనుల్లో నుంచొని. ఏది మరి ఏది చేసినా అండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అక్కడ ఏదైనా సరే పెద్ద పని ఏదైనా జరగాలి అంటే ఇప్పుడు కాగితాలు రావాలి అంటే ఎంతో కొంత ఇవ్వాల్సిందే. ఇప్పుడు మేము ఆ రోజు పువ్వులు ఇచ్చేటప్పుడు మేమేం జిరాక్సులు తీసుకోకుండా ఒరిజినల్స్ అన్ని వాళ్ళకి ఇచ్చామండి. ఇవాళ అదేదన్నా కావాలనిపోతే దానికి 2 ఏళ్ళు ఇస్తారా 3 ఏళ్ళు ఇస్తారా? ఇట్లాంటివన్నీ ఎవరు చెప్పుకుంటారండి రైతులు? ఇట్లాంటివన్నీ ఎవరు? మాకేం కవులు తప్ప ఆదాయం లేదు. చిన్న రైతులు అందరం ఎంత ఇబ్బంది పడుతున్నాము, ఇవన్నీ తెలుస్తున్నాయండి వాళ్ళకి. ఈ పూలింగ్ కల్పించే క్రమంలో ఏయో చెప్పాలి. నారాయణ గారితో కాదండి. వరలక్ష్మి గారు, ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీరు లేవనెత్తారు. ఇవాళ మీకు రిజిస్టర్ చేసినటువంటిది ఏదైతే ఉన్నదో ఆ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళి బ్యాంకులు పిల్లల చదువు కోసమో ఆరోగ్య అవసరాల కోసమో లోన్ తెచ్చుకునేటటువంటి అవకాశం ఉందా? ఇప్పుడు ఇస్తున్నారండి, అదే వాళ్ళు ఇవ్వట్లేదు కాగితాలు. ఇప్పుడు ఆ లోన్ ఇస్తామంటున్నారు, అవి తీసేయాలి పెడతానికి. ఇదే దేవుడు అరవ ఇచ్చిన పూజారి ఈడు అన్నట్టు ఉంది మా పని. మరి దేవుడు అరవ ఇచ్చిన పూజారి ఈటల్లా, ఇక్కడ ఈ లీటల్లా కాగితాలు ఎలియాలో పడిందంట, కొట్టండి అండి, నాకు ఆ కాగితాలు కావాలి, రిజిస్ట్రేషన్ చేసి నేను బ్యాంకులో పెట్టి ఎడ్యుకేషన్ లోన్ తెచ్చుకోవాలంటే ఎంతవరకు లేదంట. అది ఎప్పుడు 10 సంవత్సరాల నాటి మాట. ఏంటి పనులు? మళ్ళీ మేము అంటేనేమో అన్నారంటారు, ఎవరిని అనకూడదు అంటే అనుకోండి, నోరు మూసుకొని ఏడ కూర్చుంటామండి? కూర్చొని మేము భూములన్నీ ఇచ్చి మరి మాకు మేము చచ్చిపోవాలి. ఇకేమనకుండా ప్రభుత్వాన్ని ఏం అనకూడదు. మాకు కొన్నంత అభిమానం ఉందండి బాబు గారంటే. ఆయనే రావాలి, డెవలప్ చేయాలి, విజనరీ నాయకుడు అని అది ఎప్పుడు ఉంటది అభిమానం. కాకపోతే ఈ మాత్రం హెచ్చరికలు కూడా లేకపోతే నారాయణ అనే మంత్రి చెప్తే ఎటు వినే దశ లేదు, అలాగే అధికారులను నమ్మే పరిస్థితి లేదు. ఎంపీని పంపించి కొంచెం సమన్వయం చేస్తే బాగుండు అన్నటువంటి నిర్ణయం మేరకే ఆయన పెమ్మసాని వచ్చి మాట్లాడారేమో అన్నటువంటి ఆలోచన కూడా కలుగుతుంది నాకు కూడా, ఇంక్లూడింగ్ మీ.